నమస్కారం, వెల్కమ్ టు ఏసీఎస్. మే 19వ తేదీన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కుంభాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం కుంభాభిషేకంకు సంబంధించిన ఏర్పాట్ల పనులను పూజా కార్యక్రమాల ద్వారా ఈవో తిమ్మానాయుడు ప్రారంభించారు. కుంభాభిషేకం నాడు పీఠాధిపతులు సుమారు 100 మంది పురోహితులు తరలి వస్తున్న తరుణంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. పీఠాధిపతి మరియు పురోహితుల కోసం టీటీడీ కళ్యాణ మండపము, మారుతి భవనము ఆధునీకరణ పనులు ప్రారంభించారు. గర్భాలయంలో స్వామివారి ఫ్లోరింగ్ మరియు గర్భాలయంలో ఉన్నటువంటి గ్రానైట్ ఫ్లోరింగ్ అన్నింటిని పరిశీలించి వాటిని భవిష్యత్తులో అడ్డంకి లేకుండా ఏ విధంగా దాన్ని నిర్మించాలని పరిశీలించడం జరిగింది. అలాగే ఈ మండపము మరియు ఈ స్వామివారి దేవాలయాన్ని పునర్నిర్మాణాన్ని గడువు దాదాపు మేము ఫిబ్రవరి నెలాఖరికి అని నిర్ణయించుకోవడం జరిగినది. కానీ ఒక 10-15 రోజులు ఇంక కొద్దిగా ఆలస్యం అవుతున్నది. దాదాపు మార్చి 20 పూర్తి చేసి శృంగేరి పీఠాధిపతి వారి యొక్క సలహా మరియు వారి యొక్క సూచనల మేరకు దేవస్థానాన్ని ఎప్పుడు పునః ప్రారంభించాలనేది మళ్ళీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రకారం మళ్ళీ స్వామివారికి కుంభాభిషేకం, స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా త్వరితంగా చకచక జరిగేలా శాసనసభ్యులు అయినటువంటి గొట్టిపాటి రవికుమారు మరియు మంత్రివర్యుల యొక్క సూచనలు సలహాల మేరకే ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. భవిష్యత్తులో కూడా స్వామివారికి కావాల్సినటువంటి అభివృద్ధి అన్నిటినీ కూడా ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. వాటిని కూడా తొందరలోనే మంత్రివర్యులు గారిచే ఇక్కడ ప్రకటన చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. బడ్జెట్ యొక్క అంచనా మొత్తం ఇంకా 2-3 రోజుల్లో ఫైనల్ అవుతుంది. దాదాపు 15 కోట్ల వరకు అంచనా అనేది తెలుస్తుంది. దేవతా సన్నిధౌ కళ్యాణ మండప సన్నిధౌ అద్దంకి పట్టణంలోని స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం అద్దంకి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో 5-8 తరగతులు చదివే విద్యార్థులకు మండల స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ప్రతి పాఠశాల నుంచి 5-8 తరగతులు చదివే 5 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. 5వ తరగతిలో సాయిశ్రీ తిమ్మయ్యపాలెం ప్రథమ బహుమతి, రిషిక్ తేజ పెరాయపాలెం ద్వితీయ బహుమతి, మంతోని కలవకూరు తృతీయ బహుమతి, అద్దెకి చెందిన పవన్ కుమార్, అభ్యులానంద 4-5 బహుమతులు గెలుపొందారు. 8వ తరగతిలో ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థి మనీష ప్రథమ బహుమతి, జెడ్పీ హై స్కూల్ తిమ్మాయపాలెంకు చెందిన సూర్య ద్వితీయ బహుమతి, జెడ్పీ హై స్కూల్ కొండకు చెందిన అపర్ణ తృతీయ బహుమతి గెలుపొందినట్లు ఎంఈఓ సుధాకర్ చెప్పారు. త్వరలో వీరికి నగదు బహుమతి అందజేస్తారన్నారు. ఈరోజు అద్దెకి మండలంలో మండల స్థాయిలో 5వ తరగతి 8వ తరగతి విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించబడింది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక క్లియర్ చేయడం, ప్రతిభ వాటిని పరిశీలించడానికి మండల స్థాయిలో హై స్కూల్లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు, 2 ఎంఈఓలు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అందరూ సహకారంతో ఈ పరిశీలించబడుతుంది. ఈ ఎగ్జామినేషన్లో 5వ క్లాస్ నుంచి ఒక 3 విద్యార్థులని, 8వ క్లాస్ నుంచి ఒక 3 విద్యార్థులని పరీక్ష పేపర్ వాల్యూ చేసి నిర్ణయించబడుతుంది. ఆ పరీక్షల పేపర్లో నిర్వహించి మంచి మార్కులు ఇచ్చిన విద్యార్థికి ఒక 1000 రూపాయల తరపున ప్రైజ్ వస్తుంది. దీన్ని మన సర్వశిక్ష అభియాన్ వాళ్ళు నిర్వహించమని ఈరోజు ఈ ఎగ్జామినేషన్కి సహకరించిన ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు అదేవిధంగా హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను.
వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి మాదిగ ఉద్యోగులు పోరాటం చేస్తున్నారని, వారి పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముగింపు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వర్గీకరణకు ఆమోదించడం సంతోషంగా ఉందని మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు గంగవరపు సిద్ధు అన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు తెలుపుతూ మాదిగ సంఘం ఉద్యోగులు అద్దెంకిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్ నాయకులు పోరాటం చేశారని, నేటికి ఎస్సీ వర్గీకరణకు ముగింపు పలికిందని సిద్ధు చెప్పారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను ఆమోదించిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అద్దంకి నియోజకవర్గం అద్దంకి కేంద్రంగా ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ అనుబంధాల సంఘాల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ల చరిత్రను, మాది రిజర్వేషన్ పోరాట సమితి యొక్క కాంక్ష, చిరకాల వాంక్ష మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు 30 ఏళ్ల ఉద్యమ ఫలితంగా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారి యొక్క అంకితభావం, అకుంఠ దీక్షతో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొని లక్ష్య సాధనపై మాదిగ జాతి నడిపించినటువంటి అన్నకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే బాటలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, ఈ వర్గీకరణ విషయాన్ని తన పదస్కంధాల మీద వేసుకున్న ప్రధానమంత్రి గారికి, అలాగే రాష్ట్ర కేబినెట్కి, ఈ ప్రాంత నియోజకవర్గ మంత్రివర్యులు కొట్టిపాటి రవికుమార్ అన్న గారికి కూడా మా మాదిగ జాతి, మాదిగ ఉద్యోగ సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. అందుకు మేము మీకు ఈ మా రిజర్వేషన్ పోరాట సమితి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందున్నటువంటి కార్యక్రమాలు దీనికి ఏ ఆటంకం లేకుండా అన్ని వర్గాలు, ఎస్సీలు ఉన్నటువంటి ఉపకులాలన్నీ కూడా హక్కులు, రాజ్యాంగ హక్కులు పొందాలనేటువంటిది అంబేద్కర్ కళని మా ఆద్యులు, ఆరాధ్య దైవం అనేటువంటి మందకృష్ణ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, అన్ని ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అత్యున్నత న్యాయస్థానం కూడా బలపరిచినందుకు, మా న్యాయమైన సమస్యకి మీరు వెన్నుదన్నుగా ఉండి బలపరిచి మా హక్కులు మాకు చేరేలాగా మీరు కృషి చేసినందుకు కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1996 జూలై 7వ తారీఖున ఈరుమూడి గ్రామంలో ఏర్పడినటువంటి మాజీ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో, మా నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పేద బడుగు బలహీన వర్గాల కొరకు అనేక ఉద్యమాలు చేసుకుంటూ, దానితో పాటుగా మాదిగేతర ఉపకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వాలన్నింటినీ వారు పెట్టేటువంటి ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొంటూ, ఇవాళ ఆగస్టు 1, 2024 గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా భాగంగా ఎస్సీలందరినీ కూడా వర్గీకరణ చేసి ఆయా అధికారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 97 నుంచి కూడా 2000 నుండి 2004 వరకు కూడా ఎస్సీల్లో వర్గీకరణ చేసినటువంటి ఆద్యులు. అదే క్రమంలో భాగంగా ఈనాడు కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన కూటమి ప్రభుత్వం మా ఎస్సీల్లో ఉండబడేటువంటి మాదిగ ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మా నాయకుడి కృషి ఫలితంగా రంజిత్ మిశ్రా గారి ఆధ్వర్యంలో 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ 2024 నవంబర్ 27వ తారీఖున వారి ఛార్జ్ తీసుకొని దగ్గరగా 3 నెలల 15 రోజులు రాష్ట్రం మొత్తం కూడా కలియదిరిగి, వాస్తవమే ఇది నిజం,
మాదిగ ఎస్సీల్లో ఉండబడేటువంటి మాదిగ ఉపకులాలందరికీ అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే అని గుర్తించి గౌరవ ప్రభుత్వానికి వారి యొక్క నివేదికని ఈ నెల మార్చి 11వ తారీఖు 2025 మార్చి 11వ తారీఖున మన చీఫ్ సెక్రటరీ గారికి సమర్పించడం జరిగింది. ఆ కమిషన్ యొక్క ఉత్తర్వులను అనుసరించి దానిలో పొందుపరచబడినటువంటి అంశాలన్నింటిని కూడా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో ఉండబడేటువంటి మంత్రుల చేత ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని కూడా దీన్ని ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ఒక చర్చ పెట్టి ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇది కరెక్ట్, ఇది నిజం, మాదిగ ఉత్తర ఉపకులాలందరూ కూడా జరుగుతున్నటువంటి అన్యాయం నిజమైందని గుర్తించి గౌరవ కూటమి ప్రభుత్వంలో ఉండబడేటువంటి పెద్దలందరూ కూడా మా నాయకుడి యొక్క సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకుని కోరుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఈనాడు ఈ ప్రభుత్వం వారు చేసినందుకు రాయితీపై వ్యవసాయ యంత్రం పరికరాలు అందిస్తున్నారని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దెంకి మండలం బొమ్మనంపాడు జార్లపాలెం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్ ఏవో వెంకట కృష్ణ హాజరై మాట్లాడారు. ప్రతి రైతు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగి ఉండాలని, మండలంలో 9,345 మంది పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారని, ఇప్పటి వరకు 7,200 మంది మాత్రమే ప్రత్యేక గుర్తింపు సంఖ్య కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. మిగిలిన రైతులు కూడా మార్చి 31వ తేదీలోపు రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేకపోతే పీఎం కిసాన్ నగదు రాదన్నారు. మండలంలో ప్రభుత్వ మద్దతు ధరకు శనగలు క్వింటాకు 5,650 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని ఏడీఏ ధనరాజ్ పేర్కొన్నారు. మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ విశిష్ట సంఖ్య అనేది చెప్పారు కదా, ఐడి కార్డు దాకా రైతు ఆధార్ కార్డు చెప్పారు. అందరూ కూడా కంపల్సరీగా చేయించుకున్న వాళ్ళందరూ కూడా చేయించుకోవాలి. తర్వాత ఎవరన్నా ఈ పీఎం కిసాన్ వచ్చేవాళ్ళు ఇక్కడ మనకి ఊళ్ళో ఉండి చేయించుకొని ఉంటే ఓకే, ఎవరన్నా చేయించుకొని ఉంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేసి అది ఆ నంబరు 11 అంకెల నంబర్ వస్తుంది. ఆ 11 అంకెల నంబర్ ఏంటంటే మనకి ఆధార్ కార్డుకి మనం ఏ విధంగా ఏదైనా అడిగినప్పుడు మన ఆధార్ కార్డు కొడితే మన వివరాలు ఎట్లా వస్తాయో, మన ఐడి కార్డు కొడితే మనకున్నటువంటి వివరాలన్నీ కూడా ఆ రకంగా వస్తాయి. ఇంకా కంపల్సరీగా ఐడి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కంపల్సరీ చేశారు. కాబట్టి చేసుకోవాల్సిందే. చేసుకుంటే మనం రైతు అనేది గ్రామంలో కానీ మనకు ఐడి కార్డు మనం కూడా నంబర్ పెట్టుకుని ఫోన్ నంబర్ లాగా అది నోట్ చేసుకుని పెట్టుకుంటే అది అన్ని పథకాలకి ఇది మనకు వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ఈ క్రాప్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఆ డీటెయిల్స్ అన్ని వస్తే ఈజీగా ఉంటుంది. అది చేసుకోండి. తర్వాత అందరూ ఇప్పుడు వేసినటువంటి శనగ కానీ, కంది కానీ, తర్వాత మిగతా సద్దు కానీ, ఇది మొక్కజొన్న కానీ, మినుము కానీ చేసిన పైర్లు అన్ని ఈ క్రాప్ చేసుకుని ఉంటారనుకుంటున్నాం. అందరు ఈ క్రాప్ చేసుకున్నారా? మన రబీ 2వ సీజన్లో చేయించారు. ఈకే వయసు కూడా చేయించుకున్నారా? ఈకే వయసు అంటే మనం వేసిన పైరు వివరాలు, ఏ సర్వే నెంబర్ వేసాము, ఎంత పొలం వేసాము, ఎంత విస్తీర్ణం వేసాము, ఏ రకం వేసాము, అది కరెక్టా కాదా, మనగా ఉందా లేదని చెక్ చేసుకొని దానికి మనము ఏ రోజు వేస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం అని చెక్ చేసుకోవాలి. అవి బహుశా మరి అన్ని చేసి ఉంటాడనుకుంటున్నాను. ఇప్పుడైతే చేయడానికి కూడా వాస్తవంగా మిగతా ఏం చేయలేదు. మొబైల్ వేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే నోటిఫైడ్ అంటే ఒక 7 అందుకని అది వేసుకోవాలి. ఇప్పుడు ఏవో గారు చెప్పినట్టుగా మనకి యాంత్రీకరణ కింద వ్యక్తిగత పరికరాలు ఎవరికి అవసరం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి ఇస్తున్నారు. చెప్పినట్టుగా గొర్రెలు, నాగులు, తర్వాత దైవాన్ని పేర్లు, తర్వాత ఇంకా కొన్ని రోటర్ పెట్టుకుని అవి వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ కేటాయింపు అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఏం చేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర
కోదండరామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పాల్గొన మాసం బహుళ ఏకాదశి సందర్భంగా మంగళవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలను తిలకించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కాకానిపాలెంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో స్వామివారికి బహుళ ఏకాదశి సందర్భంగా అభిషేక కార్యక్రమాలు జరిపి విష్ణు సహస్రనామ పారాయణం చేశారని, ఇక నుంచి దేవాలయంలో ప్రతి మాసం స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయని భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. స్వామివారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. శ్రీరామాయ నమః, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన అద్దంకి పట్టణంలో కాకానిపాలెమనందు అనాదిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి దేవస్థానమునందు పాల్గొన మాస బహుళ ఏకాదశి పర్వదిన సందర్భముగా స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం ఈరోజు చేసి ఉన్నారు. ఇదే విధంగా ప్రతి మాసమునందు స్వామివారికి విశేష పూజలు పంచామృతాభిషేక కార్యక్రమాదులు చేయుతున్నాము. కావున భక్తులెల్లరూ కూడా ఈ విషయాన్ని గమనించి భక్తుల సహకారము చేత ఈ అభిషేక కార్యక్రమాదులు చేయుతున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి వారి సహకారములు అందించి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి కృపా కటాక్షమును పొందవలసిందిగా మరీ మరీ తెలియగోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద శ్యామ గోవింద పురాణ పురుష గోవింద 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 హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఏషియన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.